ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు మానస. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మన హిందువులు శ్రావణ మాసాన్ని ఎంతో ప్రత్యేకంగా భావిస్తూ ఉంటారు. అందులోని శుక్రవారం అంటే మరింత ప్రత్యేకం. పౌర్ణమి తర్వాత వచ్చే రెండో శుక్రవారం రోజు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆడవాళ్ళు జరుపుకుంటూ ఉంటారు. పురాణాల ప్రకారం శివుడు పార్వతీదేవికి ఈ వ్రతాన్ని జరుపుకోమన్నట్లుగా చెప్పుకుంటున్నారు. పెళ్లికాని ఆడవారు మంచి భర్త, సంతానం కోసం ఈ వ్రతాన్ని జరుపుకుంటారు. అయితే పెళ్ళైన ఆడవారు నిత్య సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటారు. సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని లక్ష్మీదేవిని కొలుస్తూ ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. కార్యక్రమాన్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు. ఏ శుభకారానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ తోనే. కంచిపట్టు చీరలు కంచి ధరలకే మార్కెట్లో మరెక్కడ లభించినటువంటి అత్యంత తక్కువ ధరలకే మనకు అందిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు. వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్, క్వాలిటీ అండ్ రేంజ్. ఇది మార్కెట్లో మరెక్కడా లభించదు. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ క్వాలిటీ పట్టు చీరలు మాత్రమే లభిస్తాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రైస్ ని కానీ క్వాలిటీని కానీ ఎవరు మ్యాచ్ చేయలేరు. మీకు తెలుసా, మన భీమవరంలో అత్యంత నాణ్యమైన సారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయలు విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1,500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి, శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమంలో ఈ రోజు మనం భీమవరంలో హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉంటున్న గాయత్రి గారి ఇంటికి వచ్చేసాం. వారు అమ్మవారిని ఎలా అలంకరించారు, పూజా విధానం ఎలా జరుపుకుంటారు అనేది తెలుసుకుందాం. వచ్చేయండి. ఓకే అండి, గాయత్రి గారి ఇంటికి అయితే వచ్చేసాం. లోపలికి వెళ్ళి వాళ్ళని మీట్ అవుదాం రండి. గాయత్రి గారు, హాయ్ మ్యామ్. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంటికి రండి అంటూ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. వెల్కమ్. ఓకే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి చెప్పండి. మీరు ఏం చేస్తూ ఉంటారు, మీ హస్బెండ్ పేరేంటి? నా పేరు గాయత్రి. ఓకే. నేను మామూలుగా అయితే ఫస్ట్ నుంచి టైలర్. ఓకే. హౌస్ వైఫ్ అండ్ టైలర్. నేను ఈ న్యూట్రిషన్కి వచ్చి 5 years కంప్లీట్ అయ్యింది. నాకు మా ఆయన గారు వచ్చేసరికి లారీ అంటే ఇసుక తోలుతారు కదా, లారీలు ఉన్నాయి, దాన్ని చూసుకుంటారు. మామూలుగా ఏంటంటే నేను హెల్త్ పరంగా వచ్చాను. దాని గురించి ఇంకా ఈ న్యూట్రిషన్ 10 మందికి సాయం చేయాలని చెప్పి ఇందులో ఉండిపోయాను అనమాట. నేను హెల్త్ తీసుకున్నాను, ఇంకో 4గురికి హెల్త్ ఇవ్వాలని చెప్పి చాలా మంచి ఇందులో స్టాండర్డ్ అయ్యాను. అటు మిషన్, ఇటు న్యూట్రిషన్, హౌస్ వైఫ్. ఓకే అండి, మల్టీ టాలెంటెడ్ కూడా. అలానే మీకు పిల్లలు ఎంతమంది? పాప, బాబు. ఓకే. ఏం చేస్తూ ఉంటారు? పాప ఇంటర్ కంప్లీట్ అయ్యాక మ్యారేజ్ అయిపోయింది. ఓకే అండి. ఒక బాబు. ఓకే. ఇక్కడ ఉన్నారా? ఉన్నారు. ఇప్పుడు మా పాప. అవునా అండి, మీరిద్దరు సిస్టర్స్ లా ఉన్నారు. సేమ్, అసలు మీ పాపలాగానే లేరు. అంటే చిన్న వయసులో మ్యారేజెస్. అవునంటారా? చిన్నారి పెళ్లి కూతురు. చిన్నారి పెళ్లి కూతురు. ఓకే అండి. బాబు. ఓకే. బాబు వచ్చేసరికి డిగ్రీ కంప్లీట్ అయింది. ఓకే అండి. జాబ్ సెర్చ్ లో ఉన్నాడు. ఓకే అండి. హాయ్ మేడం. హాయ్ అండి. మీ పేరు? నా పేరు వచ్చేసి జ్యోతి అర్చన. ఓకే అండి. ఏం చేస్తూ ఉంటారు? నేను వచ్చేసి హౌస్ వైఫే. హౌస్ వైఫ్ అండి. మీకు ఎంతమంది పిల్లలండి? నాకు ఒక బాబు ఉన్నాడు, 3 years వాడికి. ఓకే అండి. ప్రెసెంట్ ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్. మళ్ళీ క్యారింగ్ అండి. ఓకే అండి. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఆయన ఆక్వా ఫీల్డ్ కెమిస్ట్రీ చదివారు. ఓకే అండి.
ఇంకా నేను వచ్చేసి ఆకువీడు మాది మీరు అక్కడి నుంచి Village, వచ్చారా? అక్కడి నుంచి వచ్చాను. థ్యాంక్ యూ. అలానే మీరు ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ వచ్చేసి ఇంకా పిల్లోడితోనే మొత్తం time వాడికి అంతా toddlers వాడికి ఉంటే వాళ్ళతోనే మొత్తం time అంతా వాడితోనే అయిపోతుంది. హాబీస్ అంటూ ఇంకా టీవీ watching వాచింగ్ TV, మూవీస్ సాంగ్స్ Reels అంతే. చూస్తుంటారా? రీల్స్ చేస్తూ ఫోన్ ఉంటారా? తక్కువే, ఫోన్ వాడికి ఇస్తే నా ఫోన్ ఉండదని చెప్పి నేను యూజ్ చేయను ఎక్కువ. మీ బాబు కోసం మీరు సాక్రిఫైస్ చేసేసారు. అన్ని సాక్రిఫైస్ mother మాక్సిమం అంటేనే ఇంకా sacrifice. వాడితో రన్నింగ్. మా మమ్మీ మాతో ఎలా రన్ అవుతుంది ఇంటికి వచ్చినప్పుడు అవునండి. ఇంకా అంతే. మొత్తం టైం అంతా వాడితోనే స్పెండ్ చేస్తాను. ఓకే, గ్రేట్. హస్బెండ్ కూడా ఇంకా ఉండరు, సో ఆయన షిఫ్టింగ్లు అవి ఉంటాయి, నైట్ షిఫ్ట్ అలాగా. ఓకే. సో దాని మూలన ఇంకా నేను వాడు అమ్మమ్మ తాతయ్య ఓకే అంతే. ఓకే. సింపుల్ ఫ్యామిలీ. ఓకే అండి. ఓకే అండి, వీరందరూ ఎవరండి? ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేయండి మాకు. ఈవిడ వచ్చేసరికి మా అమ్మమ్మ, నమస్తే అండి. మా పక్కన ఆవిడ నైబర్ లలిత్ గారు, మా ఫ్రెండ్ రామలక్ష్మి గారు. ఈవిడ మా ఫ్రెండ్ నమస్తే. లక్ష్మి గారు. తను వచ్చి నాకు తోడుకోళ్ళు అవుద్ది. ఓకే. తన నా చెల్లెలు లాంటిది శాంతి. నమస్తే అండి. ఓకే అంటే- అండి. ఇప్పుడు ఒక్కొక్కరిని ఇండివిజువల్గా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. ఓకే. మైక్ అవుట్. నమస్తే అమ్మమ్మ గారు, బాగున్నారా? బాగుందండి. ఇంకా మీరు ఎక్కువగా పూజలు అవి చేస్తూ ఉంటారండి? చేస్తామండి. అలానే మీరు ఏమేమి పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారంటే అన్ని పూజలు పండుగలు చేసుకుంటూ ఉంటారు ఇంట్లో? పండగలు చేస్తామండి. డైలీ దీపారాధన చేసుకుంటాం. ఓకే. శనివారం తప్పనిసరిగా చేస్తామండి. చిన్న వెంకటేశ్వర తిరుపతి స్వామి అండి. వెంకటేశ్వర స్వామి అంటే మా కుటుంబం అందరికి ఇష్టం అండి అలా. మీకు ఎంతమంది పిల్లలండి? నాకు 3 అబ్బాయిలు 3 అమ్మాయిలండి. ఓకే అండి. ఇంకా మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఇంకా ఫ్యామిలీ అంటే ఈ 2 అబ్బాయి దగ్గర ఉంటానండి. ఈ అబ్బాయి 2 అబ్బాయి మనవరాలండి ఇవిడి. ఇంకొన్న అబ్బాయిలు, ఒక అబ్బాయి వేరే ఊర్లో ఉంటాడండి, ఒక అబ్బాయి వేరే ఊర్లో ఉంటాడు. అందరి దగ్గర అమ్మాయిలు వెళ్తా ఉంటానండి అప్పుడప్పుడు, కానీ ఇక్కడే ఉంటాను. ఇక్కడే ఎక్కువ ఉంటారు. ఓకే అండి. అలానే పాతకాల పూజలకి ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్న పూజలకి డిఫరెన్స్ ఏమన్నా ఉందంటారా? అంటే ఆ కాలంలో పూజల విధానానికి ఇప్పుడు పూజ విధానానికి ఏం డిఫరెన్స్ ఉందంటారు? అవంటే మేము అయితే పాతకాలం పూజలు చేస్తాం. మా మనవరాలు నేను చెప్పినట్టే ఉంటుందండి. అంతా మీ గైడెన్స్ లో ఇంకా అన్నీ మేము నన్ను అడిగే చేసుకుంటుందండి ఇప్పుడు కూడా. చేస్తారండి. అలా చేయాలా ఇలా చేయాలా అమ్మమ్మ అని. ఇంకా పాతకాలం పూజల్లాగే ఉంటామండి మేము ప్రతి మీరు దానికి. అదే ఆచరిస్తూ ఇంకా ఉన్నాను కదండి మరి చేస్తాను. ఓకే అండి, గ్రేట్. అమ్మ మీరు మా ఛానల్ చూస్తూ ఉంటారా? బీసీఎన్ చూస్తుంటాను. రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారా? మీకు ఫేవరెట్ షోస్ అవి అన్నీ చూస్తూ ఉంటారా? అన్ని షో ఎలా ఉన్నా తప్పనిసరిగా వార్తలు చూస్తాను. వార్తలు చూస్తారా? షోలు ఏమన్నా ఉంటే అవి ఎక్కువ ఇష్టం అండి, అవి ఓ, చూస్తాను. అవునా అండి, థ్యాంక్ యూ అండి. అలానే మీకు 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు అని చెప్పారు కదండి. అయితే మీరు మీ 3 అమ్మాయిలకి పూజలు అవన్నీ బాగా నేర్పించారా? వాళ్ళు కూడా పూజలు ఎక్కువ చేసుకుంటారండి? నేర్పించి చేసానండి. 2 అమ్మాయిలు అయితే బాగా చేసుకుంటారు, 2 అమ్మాయి చర్చి పెట్టుకున్నారండి. ఇంకా అమ్మాయి అలా వెళ్ళిపోయింది. అయితే ఇంకా 3 కోడళ్ళు బాగా చేస్తారండి పూజలు అయ్యి. నన్నే ఫాలో అయ్యారు, ఇంకా అలా చేస్తారండి. మంచిదండి. అయితే మీ అమ్మాయిలకి అయితే మీరు నేర్పించి పంపించారు, పెళ్లి చేసి అత్తారింటి పంపించారు. మరి మీకు 3 అబ్బాయిలు ఉన్నారు, 3 కోడళ్ళు వస్తారు కదా, వాళ్ళు పూజలు అవన్నీ నేర్చుకొని వచ్చారా లేకపోతే మీరు గైడెన్స్ లో నేర్పించారా పూజలు? తక్కువ అండి, నేనే నేర్పానండి. మీరు నేర్పించారు అందరికి పూజలు? బాగా చేస్తూ ఉంటారు అయితే మీ బాగా guidance లోనే? చేసుకుంటారండి, వాళ్ళందరూ చేసుకున్నారండి. ఇవాళ అందరూ జరుపుకున్నారా? ఓకే అండి. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటండి? లలిత, లలిత అండి. మీరు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఇవాళ పూజ చేసుకున్నారా మీరు? చేసుకున్నాం. ఓకే అండి. ఏమేమి పిండి వంటలు చేశారు ఇవాళ? ఇవాళ పులిహార, బూర్లు, గులాబ్ జామ్, అబ్బా, అంతే. అవునండి. మీరు చేసే ప్రసాదాల్లోని బాగా స్పెషల్ ఏంటి అంటే ఏది బాగా చేస్తారు మీరు? బేసిక్గా అత్తయ్య చేస్తారు, మీరు వంటలు తక్కువనా? అంతే. ఇవాళ అత్తయ్య ఊర్లో లేరు, సో నేను చేస్తాను. మీరు చేసుకున్నారు అయితే బాగా జరుపుకున్నారు అయితే? బాగా జరుపుకున్నాం. ఓకే అండి. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటండి? రామలక్ష్మణ్. ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్ మేడం. హౌస్ వైఫ్. మీకు ఎంతమంది పిల్లలండి? 2 అబ్బాయిలు మేడం. ఏం చేస్తూ ఉంటారు? పెద్ద బాబు ఏమో ఫస్ట్ ఇయర్, చిన్న బాబు 9th క్లాస్ అండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, 9th క్లాస్ అండి. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారండి? ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో లైన్ ఇన్స్పెక్టర్గా చేస్తున్నారండి ఇక్కడ భీమవరం. ఇక్కడేనండి, లోకలేనండి మీది? ఓకే అండి. అంటే మాది నేటివ్ వచ్చేసి జంగారెడ్డిగూడెం. ఓకే అండి. జాబ్ నిమిత్తం ఇక్కడ ఇక్కడ ఉంటున్నారా? ఓకే అండి, థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటండి? వరలక్ష్మి. ఓకే, వరలక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అండి. మీకు ఎంతమంది పిల్లలండి? ఒక బాబు అండి, ఒక బాబు. ఏం చేస్తున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్ అండి. మీరు ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? హాబీస్ ఏమైనా ఉన్నాయా? హాబీస్ అంటే టైలరింగ్ చేసుకుంటాం. టైలరింగ్ చేస్తూ ఉంటారండి. ఓకే.
మీరు మరి వెల్నెస్ సెంటర్లో మీరు లేరా? లేదండి, ఇంకా జాయిన్ అవ్వలే. మిమ్మల్ని జాయిన్ చేసుకోలేదండి? ఓకే అండి. ఓకే, హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటండి? మణిదుర్గ అండి. అవునండి. మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను ఇంట్లో హౌస్ హౌస్ వైఫ్ అండి. మీరు ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? మిషనరీ కుడతాను, టైలరింగ్. అందరూ టైలర్స్ అండి. ఓకే, అందరూ మీ టైలర్ గ్రూప్ అలా ఫ్రెండ్స్ అయ్యారండి? ఓకే ఓకే అండి. మీరు పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారా? చేస్తాను. జరుపుకున్నారే వాళ్ళ అయితే వరలక్ష్మి వ్రతం బాగా నేను చేస్తారా? 3వ వారం చేసుకుంటాను, ఒకసారి 3వ వారం చేసుకుంటాను. అవునా అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్ మేడం, మీ పేరేంటండి? నా పేరు శాంతి అండి. మాది ఎస్ఎన్ స్మైల్ బ్యూటీ పార్లర్. నాదే ఓన్ పార్లర్ మాట. అవునండి, మిమ్మల్ని చూడగల అర్థమైపోయింది, చాలా యూనిక్ గా రెడీ అయి ఉన్నారు. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే అండి. నెక్స్ట్ ఇంకా మీరు ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? అంటే అస్సలు ఖాళీ అన్నది ఉండదు మేడం, ఎందుకంటే వర్క్ ఫర్ హోమ్ పర్ పార్లర్ ఓన్ మాట. ఇంకా స్టూడెంట్స్ కూడా పార్లర్ కోచింగ్ ఇవ్వడం అవి జరుగుతుంది మన పార్లర్లో. పద్మ మేడం అయితే ఇస్తారు. ఇంకా దాంతో రన్నింగ్ సరిపోద్ది మనకి, ఇంకా మీకు ఖాళీ ఉండదు? ఖాళీ ఉండదు అసలు. అయితే పూజలో ఉండి తప్పు బాగా చేస్తానండి. బాగా చేస్తారా? బాగా. అయితే ఖాళీ లేకపోయినా కూడా ఖాళీ లేకపోయినా పూజలే, వర్క్ వర్కే, ఫ్యామిలీయే. ఓ ఫ్యామిలీ టైం కూడా చాలా బాగా. ఇంపార్టెంట్. 2 బాబులండి నాకు. ఇద్దరు బాబు. పెద్ద బాబు 8th చదువుతున్నాడు, చిన్న బాబు 5th క్లాస్ చదువుతున్నాడు. ఓకే అండి. 2 అబ్బాయిలతోటి సరిపోద్ది. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేగడమే, వాళ్ళని స్కూల్కి పంపి ఇంకా పార్లర్ పని, మొత్తం పార్లర్ వర్కే. ఇంకా ఓకే అండి. అన్నీ భలే మేనేజ్ చేస్తున్నారండి, ఒక పక్క పార్లర్, ఒక పక్క ఫ్యామిలీ, అలా అన్నీ బాగా కూడా. ఇష్టం అండి నాకు. వర్క్ పరంగా కూడా ఫ్యామిలీ ఇంపార్టెంట్, అలాగే వర్క్ కూడా ఇంపార్టెంట్. బిజినెస్ ఇష్టం, మళ్ళీ ఫ్రెండ్స్ ఇష్టం బాగా. ఫ్రెండ్స్ మొత్తం వీళ్ళందరూ, నేను వయసులో చిన్నదాన్ని అయినా సరే ఇంకా చిన్న పెద్ద లేకుండా అందరితో ఫ్రెండ్షిప్ బాగా చేస్తాను. మీరందరూ కలిపి కిట్టి పార్టీస్ చేసుకుంటూ ఉంటారండి? బాగా అండి. ఎవరు ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు? మామూలుగా అయితే కనుక ఈ మధ్యలో పద్మ మేడం కిట్టి పార్టీ వాళ్ళతోటి కొంచెం టచ్అప్లో ఉండి వాళ్ళతో ఎంజాయ్ చేయడం అయితే జరుగుతుంది. అదేం లేదండి, ఇప్పటికైతే ఇంకా స్టార్ట్ చేయలేదు. నెక్స్ట్ మీ దాంట్లోనే BCNలో రావాలి. నెక్స్ట్ ఛానల్లో కూడా మేము వస్తాం అందరం. అంటే ఎక్కువగా ఎవరు ఇనిషియేట్ చేస్తూ ఉంటారు ఏమన్నా కిట్టి పార్టీస్ అలాంటివి? అలా ఏం లేదండి, చక్కగా మీట్ అవుతాం. పండుగలు చేసుకున్నా ఇలా తాంబూలానికి అయ్యి లేడీస్ అందరం సరదాగా వాళ్ళ ఇంటికి వెళ్ళి తాంబూలానికి కేకేసుకుని లేడీస్ని వాళ్ళకి తాంబూలం ఇచ్చి పంపిస్తాం అన్నమాట. పండుగలకి ప్రతి పండగకి, వినాయక చవితికి ఏంటి దేనికైనా సరే లేడీస్ అందరం ఒకసారి చక్కగా వచ్చి చేసుకుంటాం అన్నమాట. సెలబ్రేషన్స్ బాగా చేసుకుంటాం. అందరం ఒకరికొకరికి సపోర్ట్గా ఉంటాం ఇక్కడ అందరం. మెయిన్ అదే. మెయిన్ ఏంటంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని లేకుండా ప్రతి ఒక్కరం బాగా ఎంజాయ్ చేస్తాం. ఫ్రెండ్షిప్కి బాగా. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే అండి, అందరినీ ఇంట్రడ్యూస్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు మీ అందరిలోని ఎవరి దగ్గర మంచి స్పెషల్ టాలెంట్, డాన్సింగ్ కానీ సింగింగ్ కానీ ఏమన్నా ఉందండి? సాంగ్స్ అయితే పాడతారు. ఓకే అండి, అయితే మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఒక సాంగ్ పాడేయండి. ముందు నేను ఒకటి పాడతాను, తర్వాత మా ఫ్రెండ్ ఒకళ్ళు ఒక సాంగ్ తీసుకుంటారు. ఓకే అండి, మీరు కూడా పాడతారు కదా? అంటే అన్నీ ఉంటాయి కానీ ఇప్పుడు కొంచెం భయంగా ఉంటారు కదా జనం. ఓకే, నేను సాంగ్ అయితే పాడతాను. నేను అమ్మవారిది, అష్టలక్ష్మిది. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుల భాషి వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామి ఆదిలక్ష్మి జయ పాలయ మాం ఆదిలక్ష్మి జయ పాలయ మాం ఐ కలికల్మషనాశిని కామిని వైదిక రూపి వేదమయీ క్షీరసముద్భవ మంగళరూపిణి మంత్రనివాసి మంత్రమతే మంగళదాయని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి జయ పాలయ మాం ధాన్యలక్ష్మి జయ పాలయ మాం జయ వరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయీ సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాసి శాస్త్రనుతే భవభయహారిణి పాప విమోచిని సాధు జనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి జయ పాలయ మాం ధైర్యలక్ష్మి జయ పాలయ మాం
జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫలాశస్త్రమయే రథగజతురగ పదాతి సమావృత పరిజన మండిత లోకనుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామి గజలక్ష్మీ జయ పాలయ మాం గజలక్ష్మీ జయ పాలయ మాం ఐకగవాహిని మోహిని చక్రిని రాగవర్ధిని జ్ఞానమయే గుణగణవారిధి లోకహితైషిని సప్తస్వరానుత గానమతే సకల సురాసుర దేవ మునీశ్వర మానస వందిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతానలక్ష్మి జయ పాలయ మాం సంతానలక్ష్మి జయ పాలయ మాం జై కమలాసని సద్గతిదాయిని జ్ఞాన వికాసిని గానమయీ అనుదినమర్చిత కుంకుమదూషర భూషిత వాసి వాజ్యనుతే వసుధారస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్యపదే జయ జయ హే మధుసూదన కామి విజయలక్ష్మి జయ పాలయ మాం విజయలక్ష్మి జయ పాలయ మాం. చాలా చక్కగా పాడారండి. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే అండి, నెక్స్ట్ ఇంకా ఎవరో పాట పాడుతా ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఆవిడకి ఇచ్చాను. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరిగరవింజ శిరోదిని వాసిని విష్ణుజిలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరిను కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పద్మిని శైలసుతే. ఓకే అండి, అందరూ చాలా చక్కగా పాటలు పాడారు. మీ గ్రూప్ అందరూ టైలర్స్, సింగర్స్, మల్టీ టాలెంటెడ్. అదే చెప్తున్నాను కదండి, అంటే అందరూ ఏదైనా చేసేయగలరు కానీ భయం అంతే. అందరూ ఆల్ రౌండర్స్. ఇంకా మీరు పాటలు పాడుతున్నారు, చక్కగా ఇలాగ పూజలు చేసుకుంటూ ఉన్నారు, అలాగే వెల్నెస్ సెంటర్ కూడా నడుపుతున్నారు. మాకు మీ వెల్నెస్ సెంటర్ గురించి ఇంకొంచెం చెప్పండి. అసలు మీకు ఈ థాట్ అనేది ఎలా వచ్చింది, ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? అసలు ఫస్ట్ నేను ఇందులోకి రావడానికి కారణం మా అమ్మమ్మ. ఆవిడ హెల్త్ పరంగా తీసుకుందామని వెళ్ళి, అంటే నేను కొంచెం హెల్త్ ఇష్యూస్తో సఫర్ అయ్యాను. దాని గురించి నేను కాదు, నా మనవరాలు తగ్గాలి ముందు, నా మనవరాలకి కొంచెం కంట్రోల్ అవ్వాలని చెప్పి నన్ను పంపింది అనమాట. నేను దాని గురించి, అంటే ఏదైనా మనం లైట్ తీసుకుంటాం కదా, ముందు నెగిటివ్గానే ఆలోచిస్తాం. 10 రోజులు చూసి వద్దాంలే అని చెప్పి వెళ్ళాను. తర్వాత నాకు హెల్త్ రిజల్ట్ కనపడింది. సో నేను తీసుకున్న హెల్త్ నాలాగే ఇంకొంతమంది సఫర్ అవుతారు కాబట్టి వాళ్ళు అవ్వకూడదని చెప్పి వాళ్ళకి హెల్ప్ చేద్దామని చెప్పి నేను ఇందులోకి ఐడియా అండి. అలానే మీరే రికవర్ అయ్యి అలాగే ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నా ఇంకొక వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనకి న్యూట్రిషన్ ఫుడ్ అన్నది లేదు కదా, మొత్తం అంతా కల్తీ అయిపోతుంది. ఇప్పుడు మా పాపకి ఏంటి, ఇప్పుడు చూసారు మా మనవడు, వాళ్ళందరికీ కూడా నేను ఇదే ఫుడ్ ఇస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మార్చుకోవాలి. అలానే అంటే మనం రోజు తీసుకునే ఫుడ్లోని అన్ని న్యూట్రియంట్స్ అవన్నీ కూడా ఇప్పుడు అంతా కల్తీ కదా, ఏది దొరకట్లేదు కదా మనకి. ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నారు, ఎక్కడ ఏం చెప్పినా బరువు తగ్గాలంటున్నారు, అది ఎలా తగ్గాలో తెలీదు. ఫుడ్ తీసుకుంటే ఆ మెడిసిన్ పనిచేయాలన్నా మనం హెల్తీ ఫుడ్ తీసుకోవాలి కదా, సఫిషియెంట్ న్యూట్రిషన్ ఉండాలి, చాలా ఇంపార్టెంట్. చాలా మంచి థాట్ అండి. ఇంకా అందరికీ కూడా అంటే మీరు సఫర్ అయ్యారు అని తెలుసుకొని మీలాగే వేరే వాళ్ళు సఫర్ అవ్వకూడదు అని వాళ్ళకి హెల్ప్ చేస్తూ, ఎందుకంటే నేను చాలా ఇన్వాల్వ్ అయ్యాను హెల్త్ ప్రాబ్లమ్స్తో. నేను అది తట్టుకోలేని పరిస్థితులు, అంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని చెప్పాలో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాను. ఎప్పుడైతే నేను ఈ న్యూట్రిషన్ తీసుకున్నానో వితిన్ 10 daysలో నాకు రిజల్ట్ వచ్చింది. సో దాని గురించి, ఎందుకంటే ఇప్పుడు మనీ పోస్తాం, ఇప్పుడు హాస్పిటల్కే పోయాలి, దేనికైనా ఇవ్వాలి. అదేదో మనం తినే ఫుడ్కి పెట్టుకోవచ్చు కదా అని చెప్పి నేను ఇందులో ఉండిపోయాను. ఇది నా లైఫ్ లాంగ్ అనమాట. మీ అంబిషన్ అనేది చాలా గ్రేట్, బాగుంది. ఇంకా ఏంటంటే ఇంకా 10 మందిని మార్చుకుంటా వెళ్ళాలి. మీ థాట్ అంటే చాలా బాగుందండి. హెల్త్ పరంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, తెలియకుండానే చాలా మంది ఉన్నారు. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి, మార్పు తీసుకురావాలి. ఓకే అండి, మాకు ఇంత ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. నెక్స్ట్ మనం పూజ చేసుకోవడానికి వెళ్ళిపోదాం. మీకు తెలుసా, మన భీమవరంలో అత్యంత
అత్యంత నాణ్యమైన శారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5,000 రూపాయల ధనుష్క పట్టు చీర 2,499 రూపాయలకే, 5,000 రూపాయల సహస్ర పట్టు చీర 2,999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4,600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2,300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1,500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1,650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. విజయదశమిగా ఆదరించి నీవభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా. అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలుగా కలల కలిమిగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జననీ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవ తనము ముదమున ఇచ్చి ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జననీ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం. శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం సిరి సంపదల తొణకును గృహము సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జననీ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువ పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువ దీర్ఘ సుమంగళి వరములనీయవే. దీర్ఘ సుమంగళి వరములనీయవే లక్ష్మీదేవి కరుణను చూపవి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జననీ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జననీ సౌభాగ్య
ఆదరించి నీవభయములొసగి అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా విజయదశమిగా ఆదరించి నీవభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలు మా కలల కలిమిగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జననీ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవ తనము ముదమున ఇచ్చి ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జననీ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం శ్రీ మహాలక్ష్మి. ఓకే అండి గాయత్రి గారు, శ్రావణ లక్ష్మి కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మా బీసీఎన్ భీమ్ టీవీ తరపు నుంచి మీకు ఒక మంచి బ్యూటిఫుల్ శారీ. ఈ శారీని మీకు స్పాన్సర్ చేసిన వారు భీమ్ టీవీ వారు. భీమ్ టీవీ ఒకటే సబ్స్క్రిప్షన్తో 250+ ఛానల్స్ మరియు అన్ని ఓటీటీ యాప్స్ లభిస్తాయి. ప్లే స్టోర్లో భీమ్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే అండి, శారీ ఎలా ఉందో ఓపెన్ చేసి చూద్దామా? మీకు ఈ శారీ నచ్చిందా అండి? చాలా బాగుంది మేడం. మీకు కూడా ఈ శారీ కలర్ చాలా బాగుందండి. మీకు ఈ కలర్ శారీ ఉందా? లేదు. లేదా అండి? థిక్ గ్రీన్ లో ఉన్నది కానీ లైట్ గ్రీన్ లేదు. లైట్ గ్రీన్ లేదంటారా? నాకు సెలెక్ట్ చేసి తెచ్చినట్టుగా ఉంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు శారీ నచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా. చాలా బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ చక్కని శారీతో పాటు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు 2000 రూపీస్ గిఫ్ట్ వోచర్ని ఇస్తున్నారు. థ్యాంక్ యూ. మీరు దీంతో షాపింగ్ చేసుకోవచ్చు. తప్పకుండా షాపింగ్ చేయండి. చేస్తాం. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్తోనే. కంచిపట్టు చీరలను కంచి ధరలకే, మార్కెట్లో అతి తక్కువ ధరలకి మనకు అందిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు. వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్, క్వాలిటీ అండ్ రేంజ్. ఇది మార్కెట్లో మరెక్కడా లభించదు. కాంచీపురంలోనే తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ క్వాలిటీ కంచిపట్టు చీరలు మాత్రమే లభిస్తాయి. ఇవి మార్కెట్లో మరెక్కడా లభించదు. వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రైస్ని కానీ క్వాలిటీని కానీ ఎవరు మ్యాచ్ చేయలేరు. తెలుసా, మన భీమవరంలో అత్యంత నాణ్యమైన శారీస్ అండ్ లేడీస్ వేర్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మార్కెట్ కంటే అతి తక్కువ ధరలకే 5000 రూపాయల ధనుష్క పట్టు చీర 2499 రూపాయలకే, 5000 రూపాయల సహస్ర పట్టు చీర 2999 రూపాయలకే, ఇంకా మార్కెట్ ధర 4600 రూపాయల విలువైన ఆల్ ఓవర్ జాల్ బనారస్ చీరలు 2300 రూపాయలకి మాత్రమే. 850 రూపాయల విలువ గల డ్రెస్ మెటీరియల్ 666 రూపాయలు మాత్రమే. రెడీమేడ్ డ్రెస్సులు 1500 రూపాయల నుండి ప్రారంభం. బ్రైడల్ లెహంగాలు 1650 రూపాయల నుండి ప్రారంభం. మగ్గం ధరలకే పెళ్లి పట్టు చీరలు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో మాత్రమే. విచ్చేయండి శ్రీ మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం.
ఇదండి ఇవాళ గాయత్రి గారి ఇంట్లోని కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమం. రేపు మరొకరి ఇంట్లో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.